తెలంగాణ చేసిన కులగణనను కేంద్రం అవలంబిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేపట్టిందన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు మంత్రి. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ కట్టుబడింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన